Hello, hello, hello. Now, welcome to another lecture on the previous questions. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోయేది సో ప్రీవియస్ క్వశ్చన్స్ సంబంధించిన ఆన్సర్స్ చూస్తూ ఉన్నాం మనం. దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకేనా? రైట్. సో లెట్స్ డైవ్ ఇన్ అండ్ లెట్స్ గో అహెడ్. ఓకే, జస్ట్ మినిట్. Okay. According to WHO 1984, what is the permissible limit of the fluoride levels in the groundwater? Permissible limit అంటున్నాడు కాబట్టి మనకు తెలిసింది ఏంటంటే 1.5 mg per liter is the permissible limit. Okay. Is defined as the water that is retained around the soil particles and the capillary pores. Capillary pores అంటున్నాడు చూసారా? So capillary pores in the soil at forces approximately between pF 2.75 and 4.2, that is called as the capillary water only. ఓకేనా? మీకు కొన్ని లిమిట్స్ అనేవి చెప్తాను, దాంట్లో ఆ లిమిట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో పిఎఫ్ అనేది 0 to 2.5 మధ్యలో ఉందనుకోండి, అది గ్రావిటీ వాటర్. ఓకే, పిఎఫ్ అనేది 2.5 నుంచి 4.2 మధ్యలో ఉందనుకోండి, అది కెపిలరీ వాటర్. ఓకే, ఈ కెపిలరీ వాటర్ ద్వారానే ప్లాంట్ అనేది సర్వైవ్ అవుతుంది. సర్వైవల్ ఫర్ ప్లాంట్. అండ్ 4.2 కన్నా గ్రేటర్ అయిందనుకోండి, అంటే 4.2 to 7, పిఎఫ్ అనేది 4.2 to 7 అయ్యిందనుకోండి, అది వచ్చేసరికి హైగ్రోస్కోపిక్ వాటర్. హైగ్రోస్కోపిక్ వాటర్. హైగ్రోస్కోపిక్ అంటే very thin film of water around the soil particles. ఓకేనండి? సో ఇది వెరీ థిన్ ఫిల్మ్ ఆఫ్ వాటర్ అరౌండ్ ది సాయిల్ పార్టికల్స్ అంటే. సో ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్. ఓకే, సో దాన్ని బట్టి కెపిలరీ వాటర్ అనేది ఇక్కడ దీనికి ఆన్సర్. మనకి ఎప్పుడు కూడా పర్మనెంట్ విల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అంటే పర్మనెంట్ విల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ పర్మనెంట్ విల్టింగ్ పాయింట్ ఏంటంటే 4.2 కన్నా తగ్గింది అనుకోండి, ఓకే, ఇంకా పర్మనెంట్ గా ఆ ప్లాంట్ అనేది వాటర్ యాక్సెస్ చేయలేక విల్ట్ అయిపోతుంది. ద మహాదయి వాటర్ డిస్ట్రిబ్యూట్ ఇస్ బిట్వీన్ ది గోవా, కర్ణాటక అండ్ ది మహారాష్ట్ర. నెక్స్ట్ వచ్చేసరికి బయో డ్రైనేజ్ ఈజ్ పంపింగ్ ఆఫ్ ది ఎక్సెస్ సాయిల్ వాటర్ బై డీప్ రూటెడ్ వెజిటేషన్స్ త్రూ evapotranspiration యూజింగ్ దర్ బయో ఎనర్జీ. నెక్స్ట్, what is the Haryali is the watershed development project sponsored by the central government. Under the section 3(3) of the Act of the Environment Protection Act 1986, the central government water authority was constituted. Okay, ఎటువంటి బాడీస్ అనే ఏర్పాటు చేయొచ్చు. వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ఎయిమ్స్ at both conservation of soil and water in an area. Which of the following is the biggest source of fresh water on earth? You would be surprised. That is polar ice and glaciers. Okay, next, micro watershed. Micro watershed కన్నా ముందర వచ్చేసరికి మ్యాక్రో వాటర్ షెడ్ అంటే గ్రేటర్ దాన్ 50,000 hectares ఉంటే మ్యాక్రో వాటర్ షెడ్ అన్నా. ఓకే, నెక్స్ట్ సబ్ లెవెల్ అయితే కనుక 10,000 hectares to 50,000 hectares. ఓకే, అండ్ మిల్లీ వాటర్ షెడ్ అయితే కనుక 1,000 to 10,000 hectares. ఓకే, ఇది మిల్లీ వాటర్ షెడ్. నెక్స్ట్ ఇంకోటి ఉంది, మిల్లీ కాకుండా ఇంకోటి మైక్రో వచ్చేసరికి 100 to 1,000 hectares. తర్వాత మినీ, ఇది 10 to 100 hectares. ఇది మినీ. ఓకేనండి? సో ఇప్పుడు మనకి చూస్తే కనుక వాడు మైక్రో అడుగుతున్నాడు. సో 100 to 1,000 ఈజ్ ది రైట్ ఆన్సర్. జస్ట్ మినిట్. సో 100 to 1,000 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, హౌ మెనీ మేజర్ రివర్ బేసిన్స్ ఆర్ దేర్ విత్ క్యాచ్మెంట్ ఏరియా గ్రేటర్ దాన్ 20,000 km²? అంటే 12 అండి. The tensiometer measures the tension of the pull of the plant roots on exerting on the soil water and how tightly the water is held by the soil.
color a waterborne disease is spread by the Vibrio cholerae, which is a Vibrio cholerae అనేది bacterium అండి. Okay, which of the following types of the water distribution system is suitable for cities with a rectangular layout అంటే gridiron system అండి. The water hardness is the amount of the dissolved calcium and magnesium అండి. Which of the following devices measure the pressure of the groundwater? It is a piezometer అండి. In bacteriological water analysis, M-endo-agar media is used in member filtration technique అండి. దాంట్లో ఉపయోగిస్తారు. చౌకా సిస్టమ్ అనేది మెయిన్ గా రాజస్థాన్ లో ఉపయోగిస్తారు. ఇది వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్ అండి అది. ఓకే, నెక్స్ట్, హూ ఇస్ పాపులర్లీ known as the waterman of India? దట్ ఈస్ రాజేంద్ర సింగ్ అండి. ఆయన హీస్ నోన్ as the waterman of India. ఇంకా మీకు చెప్పినట్టు మిల్లీ వాటర్ షెడ్ అంటే 1000 to 10,000 హెక్టార్స్ ఉన్నది కూడా మిల్లీ వాటర్ షెడ్ అవుతుందండి. సో సెకండ్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఫస్ట్ దానికి అయితే కనుక సబ్ వాటర్ షెడ్ అవుతుంది, ఇదైతే కనుక మైక్రో అవుతుంది, ఇదైతే కనుక మినీ అవుతుంది. ఓకే, ఇదైతే కనుక మైక్రో, ఇదైతే కనుక మినీ, ఇదైతే కనుక మిల్లీ, ఇదైతే కనుక సబ్. ఓకే, right. The subsurface water that is found in the fully saturated zone is known as the groundwater అండి. The subsurface water that is fully saturated అంటే వచ్చేసరికి గ్రౌండ్ వాటర్. హైడ్రోలైక్ ర్యామ్ is a type of the impulse type of the pump అండి. Which of the following water casting models estimates per capita consumption as function of explanatory variables? Explanatory variables వచ్చేసరికి మీకు మెయిన్ గా మల్టీవేరియేట్ స్టాటిస్టికల్ మోడల్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి. మల్టీ ఎక్స్ప్లెనేటరీ వేరియబుల్స్ అని అంటే వాట్ ఈస్ ది యాన్యువల్ పెర్ క్యాపిటా ఆఫ్ ది వాటర్ అవైలబిలిటీ ఇన్ ఇండియా ఇన్ ది ఇయర్ 2011 అంటే 1545 క్యూబిక్ మీటర్స్ అండి. అకార్డింగ్ టు ది హాటన్ స్ట్రోలర్ ఆర్డరింగ్ స్కీమ్, ద ఛానల్స్ దట్ హ్యావ్ నో ట్రిబ్యూటరీస్ ఆర్ కాల్డ్, ఏదైతే ఛానల్స్ కి ట్రిబ్యూటరీస్ ఉండవో వాటిని హెడ్ ఛానల్స్ అంటాం. దాని యొక్క స్ట్రోలర్ ఆర్డర్ నెంబర్ వచ్చేసరికి మీకు ఫస్ట్ ఆర్డర్ వస్తుంది. ఓకే, ఇంకోటి స్ట్రాలర్ ఆర్డర్ నెంబర్, రెండు ట్రిబ్యూటరీస్ కలుస్తూ ఉన్నాయనుకోండి ఒక ఛానల్లోకి, దాని యొక్క ఆర్డర్ ఇది 1 ఇది 1 ఉంటే 1 + 1 = 2 అవుతుంది. రెండు ఫస్ట్ ఆర్డర్ యొక్క ట్రిబ్యూటరీ ఛానల్స్ ఒక దాంట్లో కలుస్తున్నాయి అంటే అది సెకండ్ ఆర్డర్ అవుతుంది. అదే ఒక ఫస్ట్ ఆర్డర్ ఇంకో సెకండ్ ఆర్డర్ కలుస్తున్నాయి ఒక ఛానల్లో కంటే దీని యొక్క ఆర్డర్ 1 + 2 = 2 అవుతుంది. ఇది సెకండ్ ఆర్డర్ అవుతుంది. ఓకే, సో ఇది స్ట్రాలర్ యొక్క ఆర్డర్ నెంబర్. అదే సెకండ్ ఆర్డర్ ఛానల్స్ రెండు కలుస్తున్నాయి అనుకోండి 2 + 2 అక్కడ థర్డ్ ఆర్డర్ అవుతుంది. అదే సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ కలుస్తున్నాయి అనుకోండి ఒక చోట, అప్పుడు అది ఆ ఛానల్ దానికి ఆర్డర్ నెంబర్ థర్డ్ ఆర్డర్ నెంబర్. సో ఈ విధంగా అనేది స్ట్రాలర్ ఆర్డర్ నెంబర్స్ అనేది ఉంటూ ఉంటుంది. And according to the National Bank for the Agriculture and Rural Development norm, an area with the level of groundwater development less than 65% is considered as safe and less than or equal to 70%. యాక్చువల్గా నబార్డ్ యొక్క ఫార్ములా ఏంటంటే, నబార్డ్ యొక్క ఈ గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ ఫార్ములా ఏంటంటే గ్రౌండ్ వాటర్ ప్రెజెంట్ ఓకే డివైడెడ్ బై గ్రౌండ్ వాటర్ extracted. Okay, so groundwater present divided by the groundwater extracted. సరే మళ్ళీ చూద్దామండి ఫార్ములా అంతేనా కాదా. Right. Annual extractable groundwater source. Okay. I'm sorry, నేను రివర్స్ లో చెప్పాను. గ్రౌండ్ వాటర్ చేస్తున్నాను. గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్టెడ్ లేదా డ్రాఫ్ట్ టు ది గ్రౌండ్ వాటర్ ప్రెజెంట్. ఓకే, ఇది నాబార్డ్ యొక్క ఫార్ములా. ఓకే, దీన్ని బట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70% ఉందనుకోండి అంటే గ్రౌండ్ వాటర్ ప్రెజెంట్ దాంట్లో కేవలం
70% కన్నా తక్కువ ఎక్స్ట్రాక్ట్ చేసే ఉంటే కనుక ఇట్స్ ఏ 65%. ఇట్స్ వెరీ సేఫ్ కింద అంటారు. ఒకవేళ 70 to 90% ఉందనుకోండి, అప్పుడు దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ది సెమీ క్రిటికల్. ఇట్ ఈస్ ది 70 to 90% అంటే సెమీ క్రిటికల్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ 90 to 100% ఉందనుకోండి, ఇది క్రిటికల్. అంటే గ్రేటర్ దెన్ 100% ఉందనుకోండి, వెరీ క్రిటికల్, ఓవర్ ఎక్స్‌ప్లాయిటేటివ్. ఓకే, మనం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసేదానికన్నా ఎక్కువ తీసేసుకుంటూ ఉంటే కనుక అది ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ అయిపోతుంది. ఓకే, అండ్ క్రిటికల్ వచ్చేసరికి 90 to 100% అండ్ సెమీ క్రిటికల్ వచ్చేసరికి 70 to 90%. ఓకే, the groundwater potential in the peninsular yield is maximum చెప్పాలంటే 1 to 10 LPS per second, 1 to 10 liters per second అండి. దీనికి వచ్చేసరికి which dense forest are the clear cut and which of the following are the changes what do you call it as to water cycle would most likely occur. ఒక ఫారెస్ట్ ని అక్కడ నరికేసిన తర్వాత అక్కడ evapotranspiration అనేది తగ్గిపోతుంది. అందులో అప్పటిదాకా ఎవాపరేషన్ ట్రాన్స్పిరేషన్ అనేది లీవ్స్ ద్వారా జరిగేది. evapotranspiration విల్ డిక్రీజ్, సర్ఫేస్ రన్ ఆఫ్ విల్ ఇంక్రీజ్. ఇది వరకు అక్కడ ఇంటర్సెప్షన్ ఉండేది, ఆ ప్లాంట్స్ లీవ్స్ అవి కూడా రెయిన్ వాటర్ ని క్యాచ్ చేసేవి. ఇప్పుడు అది లేకపోవడం వల్ల సర్ఫేస్ రన్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుంది. సో evapotranspiration decreases and surface runoff increases. Third one, entering of the water into soil is called as, మీకు ఇందాక చెప్పాను కదా, percolation. ఇన్ఫిల్ట్రేషన్ అన్న దానికన్నా percolation అన్నది కరెక్ట్. సారీ, what do you call it as entering of the water into soil is called as infiltration. Percolation కాదు, infiltration. Just a minute. Infiltration. Okay, the vertical movement of the water inside the soil is called as the, ఇది వచ్చేసరికి percolation అండి. ఓకే, జస్ట్ మినిట్. సో మీకు ఒక ఇక్కడ చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఎంటరింగ్ ఆఫ్ వాటర్ ఇంటూ సాయిల్ అంటే ఫస్ట్ సాయిల్ ఉంది, ఆ సాయిల్ అనే గేట్ దాటుకుని వాటర్ అనేది ఎంటర్ అవ్వాలి. దీన్ని ఇన్ఫిల్ట్రేషన్ అని అంటాం. ఒక్కసారి ఆ వాటర్ సాయిల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ సాయిల్లోనే ఇంకా ట్రావెల్ అవ్వడాన్ని పెర్కోలేషన్ అని అంటాం. సాయిల్ దగ్గర ఎంటర్ అవ్వడమే ఇన్ఫిల్ట్రేషన్, సాయిల్లో ఎంటర్ అయిన తర్వాత కిందకి ఇంకా వెళ్ళడాన్ని ఇన్సైడ్ ద సాయిల్ అనేది పర్కులేషన్. ఇన్సైడ్ ద సాయిల్ ఓకే అనేది పర్కులేషన్. The downward movement of the water through saturated or the nearly saturated soil in response to the gravity, it is also percolation. దాన్ని కూడా percolation అని కూడా అంటారు. ఓకే, so that is the percolation. Second one is the right answer. Okay, approximately 89% of the Indian surface water is utilized by the agriculture sector. 89% అనేది దాదాపు ఇండియన్ సెక్టర్ అనేది యూజ్ చేస్తూ ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద హై బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇండికేట్ అబౌట్ ది వాటర్ శాంపుల్? ఇట్ ఈస్ ది హై లెవెల్ ఆఫ్ ఆర్గానిక్ పొల్యూషన్. What role do forested catchments play in the context of the rainwater harvesting and groundwater? They act as natural filters and absorb rainfall, facilitating groundwater recharge. Okay, and which describes the measure of the soil's ability to transmit water when fully saturated. It is the hydraulic conductivity. And the hydraulic conductivity అనేది మెజర్ చేస్తే దాన్ని బట్టే how easily the soil can transmit water అనేది చేస్తుంటాం. Which of the following is a primary contributor to the eutrophication, nitrates and phosphates? In context of water conservation, what is the primary purpose of the check dam? It is mainly to increase the recharge the groundwater and prevent the soil erosion. Check dam the other objective. Which of the following is a primary objective of the watershed management in the forested regions of India? It is mainly the soil and the water conservation to maintain ecological balance. Which Indian forest type is most effective in cloud interception and moisture capture, contributing significantly to the local hydrology? Those are the montane cloud forest. Montane అంటే వాటికి ఈ వర్షాపు కాలం వాటితో కాకుండా they can intercept the fog that is present in the atmosphere and convert it.
అందునే కొండ మీద ప్రదేశాల్లో ఉండే ఈ ఫారెస్ట్లన్నీ కూడాను అక్కడ ఫాగ్ ఎక్కువగా ఉంటుంది చూడండి. మళ్ళీ తాకే మేఘాలని వాటిని ఇంటర్సెప్ట్ చేసి మాయిశ్చర్ క్యాప్చర్ చేసి వాటన్నిటిని కూడా చేసి వచ్చేసరికి మౌంటైన్ క్లౌడ్ ఫారెస్ట్ అంటుంటారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ యూజ్డ్ టు ఎస్టిమేట్ యావరేజ్ ప్రెసిపిటేషన్ ఇన్ ఏరియా? యాక్చువల్గా అన్ని మెథడ్స్ కూడా ఉపయోగిస్తారండి ప్రెసిపిటేషన్ దానికి మెజర్ చేయడానికి. నెక్స్ట్ వన్, ది ఆర్డర్ ఇన్ ది పొల్యూటెడ్ వాటర్ ఈజ్ రిమూవ్డ్ బై ది యాక్టివేటెడ్ కార్బన్ అండి. అండ్ నెఫ్లోమీటర్ NTU నెఫ్లో టర్బిడిటీ యూనిట్ అది ఉపయోగించి దేనికండి? టర్బిడిటీకి. టర్బిడిటీ దేని వల్ల వస్తుందండి? సస్పెండెడ్ సాలిడ్స్ వల్ల వస్తుంది. సస్పెండెడ్ సాలిడ్స్ దాని వల్ల వస్తుంది. ఓకే, సో దీనికి ఆన్సర్ సస్పెండెడ్ సాలిడ్స్ ఇన్ ది particles in the water. For determination of average annual precipitation and catchment of the basin, the best accurate method is, యాక్చువల్గా చెప్పాలంటే కనుక ఐ థింక్ ఐసోహైటల్ మెథడ్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, బికాజ్ ఇట్ విల్ బి గివ్ ది మోస్ట్ యాక్యురేట్ మెజర్మెంట్స్. సో వాట్ యూ కాల్ ఇట్ as యావరేజ్ యాన్యువల్ ప్రెసిపిటేషన్ బెస్ట్ యాక్యురేట్ అంటే అదేనండి. నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ క్యాచ్మెంట్, తర్వాత బేసిన్, తర్వాత చూద్దామండి సబ్ వాటర్ షెడ్, మైక్రో వాటర్ షెడ్, వాటర్ షెడ్, సబ్ వాటర్ షెడ్ అండ్ మైక్రో వాటర్ షెడ్. ఐ థింక్ థర్డ్ షుడ్ బి ద రైట్ ఆన్సర్ అండి. 43 is the third one, the option, right? And the initial stage of the water erosion in any watershed is the splash erosion అండి. ముందర చినుకులు పడగా ఆ కైనెటిక్ ఎనర్జీ వల్ల సాయిల్ ఎరోడ్ అవుతుంది చూడండి, దాన్ని స్ప్లాష్ ఎరోజన్ అంటారు. The time taken for the runoff to reach from the remotest point of the watershed to the outlet is called as the time of concentration అని అంటారండి దాన్ని. Which of the following is widely used to estimate the runoff from the small to medium watersheds? SCS కర్వ్ నెంబర్ అని ఉంటుందండి. ఆ SCS కర్వ్ నెంబర్ అనేది రన్ ఆఫ్ స్మాల్ టు మీడియం వాటర్ షెడ్స్ దాంట్లో రన్ ఆఫ్ దాంట్లోనే ఉపయోగిస్తూ ఉంటారు. జస్ట్ మినిట్, మీకు ఇంకొంచెం దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. SCS కర్వ్ నెంబర్ అనేది, సో SCS కర్వ్ నెంబర్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత రన్ ఆఫ్ ఎక్కువ ఉంటుందని అర్థం. ఓకేనా, సో 0 to 100 మధ్యలో ఉంటుంది. SCS కర్వ్ నెంబర్ అనేది 0 to 100 మధ్యలో ఉంటుంది. ఓకే, 98 అంత ఉందంటే వెరీ హై రన్ ఆఫ్. అదే 30 ఉందనుకోండి లో రన్ ఆఫ్, వెరీ లో రన్ ఆఫ్. ఓకే, సో ఇదండి మెయిన్గా రన్ ఆఫ్ ని ఎస్టిమేట్ చేయడానికి. ద ఆంధ్రప్రదేశ్ వాల్తా యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ ది 6th November 2002 అనుకుంటండి. లేదు, ఐ థింక్ ఇట్స్ 19th April 2002. ఐ థింక్ సో. 47th is yes, 19th April 2002. Okay, and next one, the excess fluoride in the pollution in the water can cause fluorosis అండి. The range of average size in hectare of the micro watershed చెప్పండి. మ్యాక్రో అయితే ఎంత అవుతుందండి? గ్రేటర్ దాన్ 50,000 hectares అవుతుంది. అండ్ సబ్ అయితే కనుక 10,000 to 50,000 అవుతుంది. ఓకే, అండ్ మిల్లీ అయితే కనుక 1000 to 10,000 అవుతుంది. అండ్ మైక్రో అయితే కనుక 100 to 1000 అవుతుంది. మినీ అయితే కనుక 10 to 100 అవుతుంది. ఓకే, దీన్ని బట్టి ఏమవుతుంది? మైక్రో వాటర్ షెడ్ అనేది 100 to 1000. సో 100 to 1000 అక్కడ మనకి మైక్రో అంటున్నాడు కదా వాడు, సో మైక్రో అంటున్నాడు కదా. సో మైక్రో అంటే ఎంత రావాలి అసలు? 49th 100 to 1000 ఎక్కడ ఉంది? సో 100 to 1000 ఉండాలి. 100 to 1000 ఇది లేదు, 100 to 1000 ఇది కూడా లేదు, 1000 పైన ఉంది. 100 to 1000 ఇది కూడా లేదు. సో ఇదేనండి 100 to 1000 మధ్యలో ఉంది. అప్రాక్సిమేట్ మ్యాచ్ అన్న అవుతుంది. ఓకే, in the order in the polluted water is removed by which of the following? It is the activated carbon అండి. కలర్ in the water అయితే కనుక డీగ్యాసిఫైర్ అవుతుంది. Water pollution is primarily caused by which of the following sources? It's mainly from the agriculture waste and sewerage domestic waste.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ పాయింట్ వచ్చేసరికి మీకు మెయిన్గా న్యూట్రియంట్స్ అండి. మిగిలినవన్నీ కూడా ఇండస్ట్రియల్ వేట్ ఇవన్నీ కూడా పాయింట్ సోర్సెస్ కింద చేయొచ్చండి దీన్ని. బట్ న్యూట్రియంట్స్ వచ్చేసరికి ఇట్స్ బేసికలీ ఫ్రమ్ ది బ్రాడ్ అగ్రికల్చర్ రన్ ఆఫ్. ఓకే, జస్ట్ a minute. The understanding of the relationship between hydrological and biological process at different scales to improve the water security and enhance the biodiversity is called as the eco-hydrology అనుకుంటండి నాకు తెలిసి. I think 53rd must be the first. Yes, eco-hydrology. ఎకలాజికల్కి సంబంధించి హైడ్రలాజికల్కి సంబంధించి కామన్ ఇది. అకార్డింగ్ టు డాక్టర్ A.N. Khosla, the number assigned to the water resource region in which all drainage flows to Arabian Sea is number 5 అండి, except Indus drainage. ఓకే, రీజన్ 1 ఇండస్ అండి, రీజన్ 1 ఇండస్. రీజన్ 2 ఈజ్ మెయిన్లీ Ganges. Region 3 is what do you call Brahmaputra. Okay, next region 4 is for east flowing rivers, east flowing Bay of Bengal. Region 5 is the west flowing Narmada, Tapati, Arabian Sea. And region 6 ephemeral streams, అంటే గ్రౌండ్ వాటర్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయేది. ఇది మెయిన్గా రాజస్థాన్ అటువంటి వాటిలో. ఓకే, సో ఇది A.N. Khosla యొక్క నెంబర్ డెరివేషన్ సిస్టమ్ వాటర్ రిసోర్స్ రీజన్. సో అరేబియన్ సీకి వచ్చేసరికి రీజన్ 5 అండి ఇది. ఓకేనా, in Sal robusta of the climax, whale Xylia xylocarpa species regenerates dominantly. This succession represents edaphic succession. Edaphic అంటే సాయిల్ క్లైమాక్స్ స్టేజ్. ఇది సాయిల్ అనేది తన స్వరూపం మార్చేసుకుంది. స్వరూపం అంటే న్యూట్రియంట్ లెవెల్ కింద. సో ఇది ఏమవుతుందంటే సాయిల్ అప్పటిదాకా సాల్ని సపోర్ట్ చేసేది కాస్త సాల్ని సపోర్ట్ చేయడం మానేస్తుంది, దాని న్యూట్రియంట్స్ పోవడం వల్ల లేకపోతే సంథింగ్ కారణం. అప్పుడు ఆ సాయిల్ ఎన్వైరన్మెంట్ వేరే స్పీసీస్ ఎదగడానికి సానుకూలమైన సాయిల్ అవుతుంది. అప్పుడు జైలియా అనేది వస్తుంది కాబట్టి దాన్ని సాయిల్ క్లైమాక్స్ స్టేజ్ ఎడాఫిక్ సక్సెషన్ అంటారు. ఒకవేళ ఈ సాల్స్ ట్రీ గనక ఏదైనా డిస్ట్రక్టివ్ వల్ల సాల్ ట్రీ అక్కడ పోయి ఎటువైనా డిటీరియేషన్ వల్ల సాల్ ట్రీ అనేది పోయి దాని ప్లేస్లో జైలియా అనేది వస్తే అది రెట్రోగ్రెసివ్ సక్సెషన్ అంటారు. అంటే బ్యాక్కి వెళ్ళడం, బ్యాక్ స్టేజ్కి వెళ్ళడం. ఓకే, దాని రెట్రోగ్రెసివ్ సక్సెషన్ అని అంటారు. ఓకే, వాడు డిస్ట్రక్షన్ డిటీరియేషన్ లేదన్నాడు కాబట్టి అడాఫిక్ సక్సెషన్ అనుకోవచ్చు. What does a high biochemical oxygen demand indicate about a water sample? It's the high level of organic pollution. Which hydrological process is specifically enhanced by the forestation activities? It's mainly I think soil erosion అనుకుంటున్నాను నాకు తెలిసి. Evapotranspiration. Hydrological process and hydrological process means evapotranspiration. Which geological formation is considered least likely to a good aquifer? దీనికి లో పర్మిబిలిటీ ఉంటుంది, షేల్ అండి. అందుకని అదే వచ్చేసరికి లీస్ట్ లైక్లీ యాజ్ ఎ గుడ్ aquifer అవుతుంది. How does the presence of leaf litter in the forest areas influence the moisture dynamics? It enhances soil moisture retention by reducing evaporation and promoting the infiltration. Okay, the Nagarjuna Sagar project is the majorly constructed on the Krishna River. Minamata ante mercury అని అర్థం అండి. సో mercury disease కి who developed the universal soil loss equation for which used in soil conservation planning? Weishmer and D. Smith అండి. What is the average annual precipitation recorded on earth? వచ్చేసరికి మెయిన్ గా మీకు 1000 mm అండి. సో ఇక్కడతో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ఆపుదామండి. నెక్స్ట్ దాంట్లో మనం అగ్రో ఫారెస్ట్రీ దాంట్లో కంటిన్యూ చేద్దామండి. అంతవరకు సెలవు, టాటా, బై బాయ్ అండ్ జై హింద్.